హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం పాలయ్యాడు. ఇరాన్ అధ్యక్షుడైన ఇబ్రహీం రైసీ 63 సంవత్సరాల వయసులో హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో కుప్పగూలిన సంగతి తెలిసిందే. అయితే తక్షణం రంగంలోకి దిగిన ఇరాన్ రెడ్ క్రీసెంట్ సొసైటీ ఘటన జరిగిన ప్రాంతాన్ని ఉదయం గుర్తించి రైసీ ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక వార్తా సంస్థ IRNA ధృవీకరించింది. అయితే ఇరాన్ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మక్బర్ను నియమించారు. రైసీ సన్నిహితుడికే పగ్గాలు దక్కాయి. తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మక్బర్ను అయతుల్లా అలీ ఖమేనీ నియమించారు. మోడీ ఇతర దేశాల నాయకులంతా కూడా సంతాపం తెలిపారు. ప్రమాదం ఆదివారమే జరిగిన ప్రతికూల వాతావరణం, పొగమంచు, దట్టమైన అటవుల కారణంగా ఘటనా స్థలాన్ని ఇరాన్ గుర్తించలేకపోయింది. ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ పేరు బెల్ 212 ఈ హెలికాప్టరు. దీంట్లో ఇతను ప్రయాణించాడు. ఈ హెలికాప్టర్కు సంబంధించిన వివరాలు: గరిష్ట వేగం గంటకు 220 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఏకబిగిన ప్రయాణించగల దూరము 439 కిలోమీటర్లు. ఇది చేరగల ఎత్తు చూసినట్టయితే ఇది చేరగలన ఎత్తు 5300 మీటర్ల ఎత్తు వరకు ప్రయాణించగలదు. మోసుకెళ్లగల బరువు 2268 కిలోల బరువును మోసుకెళ్లగలదు. ప్రధాన రోటర్లో రెక్కలు 2 ఉంటాయి. ఈ హెలికాప్టర్కు సంబంధించి రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ బెల్ 212 నిపుణులు గుర్తించారు. దీని అమెరికాకు చెందిన బెల్ హెలికాప్టర్ ప్రస్తుతం బెల్ టెక్స్ట్రాన్ను కంపెనీ తయారు చేసింది. 1956లో రూపొందించిన బెల్ 205 నమూనా ఆధారంగా బెల్ 212 తయారైంది. కెనడా బలగాల కోసం CUH-1Nగా తొలుత దీన్ని అభివృద్ధి చేశారు. ఇందులో 2 టర్బో షాట్స్ ఇంజిన్ కంపెనీ ఏర్పాటు చేసింది. 1971లో మే నాటికి 50 హెలికాప్టర్లను కెనడా సైన్యం తీసుకొచ్చింది. ఈ హెలికాప్టర్లో మార్పులు చేసి వాణిజ్య అవసరాల కోసం బెల్ 212 సంస్థ అభివృద్ధి చేసింది. ఇరాన్ విమానయాన హెలికాప్టర్లో ఈ వాయు రవాణా భద్రత చరిత్ర చాలా పేలవంగా ఉంది. 1979కి ముందు కొనుగోలు చేసిన అట్లు దీన్ని భావిస్తున్నారు. అమెరికా ఆంక్షల కారణంగా కొత్త విమానాలు, హెలికాప్టర్లు కొనుగోలు, పాత వాటికి విడిభాగాల సేకరణ కష్టమైంది. అయితే గతంలో జరిగిన ప్రమాదాలు చూసినట్టయితే 1997లో పెట్రోలియం హెలికాప్టర్స్కు చెందిన బెల్ 212 లూసియానా తీరంలో కుప్పకూలింది. 8 మంది దుర్మరణం. 2009లో కెనడాలోని న్యూ ఫౌండ్ ల్యాండ్లో జరిగిన ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. కెనడా చరిత్రలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్రమాదంగా ఇది నిలిచింది. ఈ విమానాల హెలికాప్టర్లను నిర్వహణలో లోపాల కారణంగా 1979 నుంచి ఇరాన్లో జరిగిన విమాన ప్రమాదాల్లో దాదాపు 2000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 2000 నుంచి ఇరాన్లో 22 విమాన ప్రమాదాలు జరిగాయి. 2003లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ సిబ్బందితో వెళ్తున్న IL-76MD విమానం కెర్మన్ నగరం వద్ద పర్వతం పైన కూలిపోయింది. ఇరాన్ అధ్యక్షుడికి సంబంధించి ఇబ్రహీం రైసీ ఇతని ప్రస్థానము 1988లో రైసీ జీవితంలో అత్యంత వివాదాస్పదమైన సంవత్సరంగా నిలిచింది. అయితే ఇతను ఆ ఏడాది తన తోటి జడ్జీలతో కలిసి రాజకీయ ఖైదీలకు మరణశిక్షలను అమలు చేశారు. ఇక తర్వాత 2015లో అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందం చేసుకోవడానికి రైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. 2017లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ సంస్కరణలకు మొగ్గు చూపే హసన్ రౌహానీ ప్రజలు గెలిపించారు. 2021లో అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచారు ఇబ్రహీం రైసీ. 2022లో మాసా అమినీ అనే యువతిని హిజాబ్ ధరించలేదని ఇరాన్ నైతిక పోలీసులు దాడి చేసి చంపడంతో రైసీ సర్కారుపైన దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. ఆ అల్లర్లలో దాదాపుగా 500 మంది చనిపోయారు. 22,000 మంది పైగా పౌరులు నిర్బంధానికి గురయ్యారు. నెతన్యాహు హమాస్ నేతలు హయ్యా సిన్వర్, మహమ్మద్ డెయిఫ్, ఇస్మాయిల్ హనియా పైన
ఐసీసీని కోరిన ప్రధాన ప్రాసిక్యూటర్ నెతన్యాహు అరెస్టు పైన వారెంట్ ఇవ్వండని. ఇజ్రాయెల్ హమాసుల మధ్య యుద్ధ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సహా హమాస్, ఇజ్రాయెల్ నేతలకు అరెస్టు వారెంట్ జారీ చేయాలని అంతర్జాతీయ నేర న్యాయ సంస్థ ఐసీసీ ప్రధాన ప్రాసిక్యూటర్ తెలిపారు. ఐసీసీ ప్రాసిక్యూటర్ వినతిని ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. ఐసీసీకి కరీం ఖాన్ చేసిన విజ్ఞప్తిపైన హమాస్ ఆక్షేపణలు తెలిపింది. ఈ చర్య బాధితులను తలారిని ఒకే ఘటన కట్టినట్లుందని విమర్శించారు. హైదరాబాద్ రొయ్యలు, చేపల మేత ప్రాసెసింగ్ పరిశ్రమల్లో ఉన్న గ్రోవెల్ కొత్త పెంపుడు జంతువుల ఆహారం పోషణ విభాగంలోకి అడుగుపెట్టినప్పుడు పెంపుడు శునకాల పోషణ ట్రిట్స్ కోసం ఈ గ్రోవెల్ కంపెనీ పుల్లర్, డాట్ గుడ్ పేర్లతో ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తుంది. గ్రోవెల్ ప్రమోటర్ గ్రూప్. ఫైనాన్షియల్ టైమ్స్ ర్యాంకింగ్స్లో ఐఎస్బి దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి ఫైనాన్షియల్ టైమ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్ ర్యాంకింగ్ 2024 సంవత్సరానికి మన దేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆసియా దేశాల్లో 2వ స్థానం సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా 26వ ర్యాంకు సాధించింది. గత ఏడాది అంతర్జాతీయంగా 29వ ర్యాంకులో ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఇంకా మెరుగైన ర్యాంకు సాధించడం గమనార్హం. ప్రపంచ స్థాయి వినూత్న బోధన, పరిశోధనా కార్యకలాపాలతోనే తాము అంతర్జాతీయంగా గుర్తింపు సాధిస్తున్నట్టు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డిప్యూటీ డీన్ దీపా మణి వివరించారు. ఢిల్లీలో ఉబర్ బస్సు సేవలను ప్రారంభించింది. ఢిల్లీ ప్రీమియం బస్ స్కీమ్ కింద దేశ రాజధానిలో బస్సులు తిప్పేందుకు ఢిల్లీ రవాణా విభాగం అగ్రిగేటర్ లైసెన్స్ పొందినట్టు ఉబర్ సంస్థ తెలిపింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన బస్సు సేవలు విజయవంతం కావడంతో అధికారికంగా బస్సుల్లో ఉబర్ రైడ్స్ ప్రారంభిస్తున్నామని ఉబర్ షటిల్ ఇండియా హెడ్ అమిత్ దేశ్పాండే వెల్లడించారు. విద్యారంగానికి జీడీపీలో 6% కేటాయింపులు తప్పనిసరి అని అంటూ విట్ వ్యవస్థాపకుడు, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విట్ ఛాన్సలర్ జి విశ్వనాథ్ అభిప్రాయపడ్డారు. గత 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఈ కేటాయింపులు ఏనాడు కూడా 3% మించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న జరిగిన 5వ విడత ఎన్నికలలో ముంబైలో 102 సంవత్సరాల కాంచనాబెన్ బాద్షా అనే ఆమె మహిళ పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో సోపోర్లో ఓటు వేసిన 120 ఏళ్ల వృద్ధుడు హాజీ గులాం మహమ్మద్, మహారాష్ట్రలో నాసిక్లో ఓటు హక్కు వినియోగించిన సోదరులు మధుకర్ జగతాఫ్ 97 సంవత్సరాలు, మాధవ్ జగతాఫ్ 85 సంవత్సరాలు, సదాశివ్ జగతాఫ్ 84. వీరిని ప్రత్యేకంగా ఎందుకు పేపర్లో హైలైట్ చేశారంటే ఓటు హక్కు వినియోగించుకోవటానికి దాదాపుగా యువకులు సైతము ముందుకు రాకపోవడాన్ని వీరు ఆదర్శంగా తీసుకోవడానికి పేపర్ వాళ్ళు ఈ విధంగా ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగబద్ధంగా మనకి కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలి వీరిని చూసేనా. ఇక 5వ విడతలో జరిగిన పోలింగ్లో 59% అనేది పోలింగ్ నిన్నటి రోజు జరిగింది. దీంట్లో 49 నియోజకవర్గాల్లో సోమవారం నిర్వహించిన పోలింగ్లో 59% పోలింగ్ జరిగింది. బెంగాల్లో ఎక్కువగా 73%, 73.14% ఎక్కువగా పోల్ అయ్యింది నిన్నటి రోజు. కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయ బాడిగా వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. కాలిఫోర్నియాలోని సాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయ బాడిగా నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి పదవికి ఎంపికైన తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందారు. 2022 నుంచి కోర్టు కమిషనర్గా పనిచేస్తున్న జయ ఫ్యామిలీ లా నిపుణురాలిగా పేరొందారు. ఈ రంగంలో ఎందరికో మార్గదర్శకురాలుగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో పుట్టిన జయ బాడిగా హైదరాబాదులోని ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్నారు. 1991-94 నడుమ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీ, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులతో BA చేశారు. బోస్టన్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించారు. కాలిఫోర్నియాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అటార్నీగా గవర్నర్ కార్యాలయ అత్యవసర సేవల విభాగంలో ఈమె పనిచేశారు. అంతరిక్ష యాత్రికుడు
అంతరిక్ష యాత్రికుడిగా పేరొందిన గోపిచంద్ తోటకూర ఇతను మన తెలుగు వ్యక్తి. దేశంలోనే తొలి స్పేస్ టూరిస్ట్గా రికార్డు నమోదైంది. గతంలో కిలిమంజారో పర్వతాన్ని కూడా అధిరోహించాడు. విజయవాడతో విడదీయలేని సంబంధం ఉంది గోపిచంద్కు. 1993లో పుట్టిన గోపిచంద్ విశాఖలో టింఫనీ, ఢిల్లీలోని సంస్కృతి బాలభారతి ఎయిర్ ఫోర్స్ పాఠశాలలు, హైదరాబాద్లోని విజ్ఞాన్ జ్యోతి వీటిలలో చదువుకున్నారు. బెంగళూరులో సరళా బిర్లా కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు. అనంతరం అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న ఉత్తమ విద్యా సంస్థ ఎబ్రిడీల్ ఏరోనాటికల్ యూనివర్సిటీలో ఏరోనాటికల్ సైన్స్లో డిగ్రీ చేశారు. అక్కడే కమర్షియల్ పైలట్గా శిక్షణ తీసుకొని లైసెన్స్ పొందారు. మాటరాని పిల్లల కోసం అమ్మ యాప్ను తయారు చేశారు వరంగల్కు సంబంధించిన నెట్ విద్యార్థులు. మాటలు సరిగా రాని పిల్లల కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NIT వరంగల్ విద్యార్థులు అమ్మ పేరిట యాప్ను ఆవిష్కరించారు. దీంట్లో MGM ఆసుపత్రిలో డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో వైద్య ఆరోగ్య శాఖ ఇమ్యునైజేషన్ అధికారి DEO ప్రకాష్కు వారు యాప్ని అందించారు. తెలంగాణ తిరుపతిగా పేరు పొందిన యాదాద్రి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలనేవి జయంత్యుత్సవాలనేవి సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం స్వస్తివాచకము, సాయంత్రం అంకురార్పణ ఉత్సవాలకు మొత్తం శ్రీకారం చుట్టారు. ఇక్కడ చూసినట్టయితే ఆలయాన్ని తీర్చిదిద్దిన విధానము ఇది యాదాద్రీశుడి జయంత్యుత్సవాల సందర్భంగా సోమవారం ఉదయం విశ్వక్షేణ ఆరాధన అనేది జరిగింది. ఎందుకంటే మనకి తెలంగాణలో ఏ టెంపుల్లో ఏ దేవుడు ఉన్నాడని కూడా బిట్స్ మనకు ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఇది చూపించడం జరిగింది. ఇక బిల్ గేట్స్ ఒక పుస్తకాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. బ్రేవ్ న్యూ వర్డ్స్ అనే పుస్తకము. ఇది రచించిన వారు సల్మాన్ ఖాన్. ఈ పుస్తకము విద్యారంగం పైన పుస్తకము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో అందరికీ విద్యారంగంలో అవకాశాలు ఎలా కల్పించాలనే అంశంపైన సమగ్రంగా వివరించారు సల్మాన్ ఖాన్. కేన్స్ చిత్రోత్సవాలకు సంబంధించిన ఒక న్యూస్ అనేది ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో ఏటా జరిగే కేన్స్ చలన చిత్రోత్సవాల్లో ఫ్యాషన్ అనేది ప్రత్యేక స్థానం. అందుకే పేరెన్నిక గల డిజైనర్లతోనూ తమ దుస్తులు, నగల ప్రదర్శనకు దీన్ని వేదికగా చేసుకుంటున్నారు. దీంట్లో పాల్గొన్న తారలు ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఆక్వా బ్లూ గౌన్లో మెరిసిపోయారు. ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్గా త్యాగి తన స్వయంగా డిజైన్ చేశారు. ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ త్యాగి. ఈ డిజైన్స్ను తయారు చేసిన వ్యక్తి పేరు నాన్సీ త్యాగి. ఈమె ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్. స్వయంగా డిజైన్ చేసి దుస్తులతో కేన్సులు నడిచారు. ఇప్పుడు అసోం నటి యమీ బారువా వంతు వచ్చింది. ఈమె కూడా మంచి ఫ్యాషన్ డిజైన్స్తో ఈ కేన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొంటుంది. మాసికా మహోత్సవ్ అనే ఒక అరుదైన వేడుక వార్తల్లో నిలిచింది. ఈ వేడుక అనేది ఋతుక్రమము, పీరియడ్స్, నెలసరి వేరేదైనా మహిళల పాలిట అది ఒక పెద్ద సమస్య అని ఆధునిక మహిళలు దాన్ని అర్థం చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనిని ముంబై, థానే, పూణే వంటి ప్రాంతాల్లో నిరుపేద మహిళలకు ఋతుక్రమం పైన అవగాహన కల్పించడానికి 2014లో నిశాంత్ మ్యూస్ అనే NGO ప్రారంభించారు. కేవలం సాంకేతిక సమాచారాన్ని మాత్రమే కాకుండా నెలసరిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల అవగాహన పెంచాలని నిశాంత్ ఫలితమే 2017లో మొదలైన మాసికా మహోత్సవ్ ఋతుస్రావం పండుగ. ఇది గత 7 ఏళ్లుగా ఏ పీరియడ్ అండ్ షేరింగ్ క్యాంపెయిన్ పేరుతో మే 21న ప్రారంభించి వారం రోజుల పాటు వేడుకల నిర్వహిస్తున్నారు. ఈసారి ఋతుపవనాలు త్వరగానే తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాస్త్రవేత్త శ్రావణి ఈనాడుకు తెలిపారు. నైరుతి ఋతుపవనాలు వచ్చే నెల అంటే జూన్ 5 నుంచి 11వ తేదీల మధ్య రాష్ట్రాన్ని తాకనున్నాయి. ఈసారి వర్షపాతం కూడా అత్యధికంగా ఉంటుందంటూ ఒక వార్త. మృగశిర కార్తె అనేది ఏటా మనకు చేప ప్రసాదం, ఉబ్బసం, ఎవరైతే ఉబ్బస వ్యాధితో బాధపడుతున్నారో వారికి ఈ చేప ప్రసాదం అనేది ఇస్తూ ఉంటారు. ఇది ఏ కార్తెలో అంటే మృగశిర కార్తె. బిట్స్ ఇలాంటి వాటిపైననే ఫ్రేమ్ చేస్తున్నారు. మృగశిర కార్తె అనేది మనకు చేప ప్రసాదం పంపిణీ చేసే మాసం ఏదంటే మృగశిర కార్తె. ఈ సందర్భంగా జూన్ 8న ఉదయం 11 గంటలకు హైదరాబాదులోని ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాద పంపిణీ చేస్తున్నారు.
సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బత్తిని అమర్నాథ్ గౌడ్ మాట్లాడుతూ ఈ చేప పంపిణీకి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చాడు మీడియాకి. ఇక గేమ్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. దీంట్లో ప్రపంచ పారా అథ్లెటిక్స్లో లక్ష్య క్రీడాకారిణి దీప్తికి స్వర్ణ పథకం అనేది లభించింది. వరల్డ్ రికార్డు కూడా సొంతం చేసుకుంది. పారాలింపిక్స్కు అర్హత సాధించింది దీప్తి. ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం లక్ష్య క్రీడాకారిణి అయిన దీప్తి ప్రపంచ పారా ఛాంపియన్గా అవతరించింది. పారాలింపిక్స్లో సమానంగా భావించే ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం కైవసం చేసుకుంది. సోమవారం మహిళల T20 400 మీటర్ల పరుగును దీప్తి 55.07 సెకండ్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో దక్కింది. ఇక దీప్తిది వరంగల్ జిల్లా కల్లెడ గ్రామం. తండ్రి యాదగిరి, తల్లి ధనలక్ష్మి. కుమార్తెను ఎదురయ్యే అవమానాలు మరింత కుంగదీసేవి అని చెప్పారు. మొరాకో నుంచి కోబే వరకు ఆర్థికంగా మద్దతు, అత్యున్నత శిక్షణ దొరకడంతో దీప్తి ప్రదర్శన బాగా మెరుగైంది. అంతర్జాతీయ స్థాయిలో అదరగొడుతుంది. 2022లో మొరాకోలో జరిగిన ప్రపంచ పారా గ్రాండ్ ప్రీలో ఆమె T20 400 మీటర్స్లో పరుగుల్లో పసిడితో మెరిసింది. ఇక దీప్తికి తొలి అంతర్జాతీయ స్వర్ణం ఇదే కావటం గమనార్హం. 400తో పాటు 200 మీటర్లోనూ ఆమె సత్తా చాటింది. నేడు క్వాలిఫైయర్ IPL సీజన్ 17లో భాగంగా నేడు క్వాలిఫైయర్ 1 అనేది ఈ మ్యాచ్ కోల్కతాకు హైదరాబాద్ సన్ రైజర్స్కు మధ్య ఈ ప్లే ఆఫ్స్ జరుగుతుంది. మిక్స్డ్ రిలేలో జాతీయ రికార్డు సాధించింది జ్యోతి. ఆసియా అథ్లెటిక్ రిలే ఛాంపియన్షిప్లో భారత్ 4x400 మీటర్స్లో మిక్స్డ్ జట్టు అదరగొట్టింది. లక్ష్య అథ్లెట్ జ్యోతిశ్రీ. సింధుకు మలేషియా మాస్టర్స్ పోటీల్లో పాల్గొంటుంది PV సింధు. ప్యారిస్ ఒలింపిక్స్కు ముందు భారత స్టార్ క్రీడాకారిణి PV సింధు మరో సవాల్కు సిద్ధమైంది. ప్రతిష్టాత్మక క్రీడల్లో పథకం సాధించాలని భావిస్తున్న సింధు మలేషియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇవి మే 21, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. 2023 సంబంధించిన మొత్తం కరెంట్ అఫైర్స్, అదేవిధంగా 2024 జనవరి నుంచి ఈ మే 21 వరకు కూడా అన్ని కరెంట్ అఫైర్స్ ఫోల్డర్లోనే ఉన్నాయి. ఇంకా ఎవరైనా పాత వీడియోలు చూడని వారు ఉంటే ఆ వీడియోలను చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.